హైదరాబాద్ లో జరిగిన అప్సరా కేసు. ఒక పూజారి అమ్మాయిని రాయితో కొట్టి చంపేశాడు. ఈ ఒక్క కేసు చుట్టూ ఎన్ని మెలికలు ఉన్నాయో లెక్క పెట్టలేం. శంషాబాద్ లో 30 years ఏజ్ ఉన్న అప్సరా అనే అమ్మాయి తన మదర్ తో పాటు ఉండేది. అండ్ అలా ఉండగానే కరెక్ట్ గా 2022లో ఆమెకి సాయి కృష్ణ అనే అతనితో పరిచయం అయింది. అండ్ ఈ పరిచయం ఫ్రెండ్షిప్ నుండి ఫిజికల్ రిలేషన్షిప్ వరకు వెళ్ళింది. అయితే సడన్ గా June 5th 2023 ఈ సాయి కృష్ణ అప్సరా వాళ్ళ మదర్ అరుణతో కలిసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ కి వచ్చి అప్సరా కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అండ్ వాళ్ళ కంప్లైంట్ రాగానే మిస్సింగ్ కేసు కాబట్టి ఫస్ట్ అసలు పోలీస్ ని కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది, లాస్ట్ టైం ఇప్పుడు చూసారు అప్సరాని అని చెప్పి అడిగితే దానికి నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే June 3rd మార్నింగ్ ఇంకా రెడీ అవుతున్న అప్సరాని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అరుణ అడిగింది. దానికి అప్సరా కృష్ణతో కోయంబత్తూర్ ట్రిప్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం, సో అక్కడికే వెళ్తున్నా అని చెప్పింది. అండ్ కృష్ణ కోసం వెయిట్ చేసింది. కొంచెం సేపుకి కృష్ణ రావడంతో అతని కార్ లో స్టార్ట్ అయిన అప్సరా హైదరాబాద్ దాటక ముందే కృష్ణతో మా ఫ్రెండ్స్ భద్రాచలం వెళ్దామంటున్నారు, మనం ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దాం అని చెప్పి అతన్ని బస్ స్టేషన్ లో డ్రాప్ చేయమని అడిగింది. డిసప్పాయింటెడ్ గాని కృష్ణ ఆమెని బస్ స్టేషన్ లో డ్రాప్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి కృష్ణ అరుణకి కాల్ చేసి అప్సరా ఏమైనా కాల్ చేసిందా, నేను కాల్ చేస్తుంటే ఆన్సర్ చెయ్యట్లేదు అని అడిగాడు. అండ్ దానికి అరుణ షాక్ అయ్యి అదేంటి నీతోనే వచ్చింది కదా అని అనగానే లేదు మేము వెళ్దాం అనుకున్నాం కానీ తను మూడ్ మారిపోయి తన ఫ్రెండ్స్ తో భద్రాచలం వెళ్తున్నా అని చెప్పింది, మీకు చెప్పలేదా అని అడిగాడు కృష్ణ. అప్పటి నుండి కూడా అప్సరా ఎవరికీ కనపడలేదు. తనకి ఏం జరిగిందో తెలియదు, అసలు ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని ఆమె కనపడకుండా పోవడానికి కారణం ఎవరు అని వెతుకుతున్న పోలీసులకి చివరికి ఆన్సర్స్ దొరికాయి. కానీ ఒక ఆడపిల్ల చనిపోతే యూజువల్ గా చాలా సీరియస్ గా ఎత్తే జనం అప్సరా చనిపోయింది అని తెలిసాక మాత్రం ఆమెకి అలా జరగడమే కరెక్ట్ అని రివర్స్ అప్సరనే ఎందుకు తిడుతున్నారు. అసలు అప్సరకి ఏమైంది, రాయితో కొట్టి చంపేసి అంత దుర్మార్గుడు ఎవరు, పోలీసులు ఎలా కనిపెట్టారు? వీడియోని మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. అప్సరా అండ్ అరుణ ఇద్దరు కూడా ఒకప్పుడు తమిళనాడులో ఉండేవాళ్ళు. అండ్ అక్కడ ఏంటంటే అప్సరా మూవీస్ లో హీరోయిన్ ఛాన్స్ కోసం చాలా ట్రై చేసింది. బోత్ మలయాళం అండ్ తమిళ ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్ హౌసెస్ అండ్ డైరెక్టర్స్ చుట్టూ తిరిగినా కానీ యూజ్ చేయకుండా పోయింది. అరుణ మాత్రం ఎలా అయినా అప్సరాని హీరోయిన్ చేయాలి అని ట్రై చేసింది. కానీ అక్కడ వర్కౌట్ అవ్వకపోవడంతో కొంతకాలం క్రితమే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అండ్ అప్సరాకి లిబరల్ టెంపుల్కి అలవాటు ఉంది. అండ్ అలా వెళ్తున్నప్పుడే అదే టెంపుల్ పూజారిగా వర్క్ చేసే సాయి కృష్ణతో పరిచయం అయింది. అయితే వీళ్ళ పరిచయం చూసిన ఇంకో పూజారి సాయి కృష్ణని వార్న్ కూడా చేశాడంట, ఎందుకో సరిగ్గా అనిపించట్లేదు, జాగ్రత్తగా ఉండు అని. కానీ అది ఏం పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ కూడా చాలా దూరం వెళ్ళిపోయారు. అండ్ రీసెంట్ గానే ఇద్దరి మధ్య కొన్ని గొడవలు కూడా అవ్వడం చూసామని చెప్పి కొంతమందితో పాటు ఆ వార్న్ చేసిన పూజారి కూడా పోలీసులకు చెప్పారు. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ దూరంగా కొన్ని డేస్ ఎక్కడికైనా ట్రిప్ వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుని కోయంబత్తూర్ స్పాట్ ఫైనలైజ్ చేసుకున్నారు. అండ్ దీని తర్వాత ఏం జరిగింది అని ఆల్రెడీ ఇంట్రోలో చెప్పేశారు. పోలీసులకి విషయం మొత్తం చెప్పి బయటికి వచ్చిన కృష్ణని మళ్ళీ ఒక్కసారి సైన్ చేయడానికి అని పిలవడానికి ఒక కానిస్టేబుల్ తన కార్ దగ్గరికి రాబోతుంటే కృష్ణ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి ఏమైంది సార్ అని అడిగి సైన్ చేసి వచ్చాడు. సో పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది అనగానే వాళ్ళకు వచ్చిన ఫస్ట్ డౌట్, స్టోరీ మొత్తంలో లాస్ట్ టైం అప్సరాని చూసింది కృష్ణ మాత్రమే. సో అసలు సాయి కృష్ణ చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పి కనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం అప్సరా ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళలో ఒక్కరు కూడా ఈ భద్రాచలం ప్లాన్ లో ఇంక్లూడ్ అయ్యి లేరు. ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదని చెప్తున్నారు. సో ఇది కృష్ణ అబద్ధం చెప్పి ఉండాలి, వారు అప్సరాని కృష్ణతో అబద్ధం చెప్పి ఎవరినో కలవడానికి వెళ్ళి ఉండాలి అని చెప్పి ఈ 2 పాసిబిలిటీస్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ 2 పాసిబిలిటీస్ లో కూడా వాళ్ళకి ఇప్పుడు ఎవిడెన్స్ దొరికే ప్లేస్ CCTV ఫుటేజెస్. సాయి కృష్ణ చెప్పిన రూట్ లో అండ్ బస్ స్టాండ్స్ లో ఉన్న CCTVs మొత్తాన్ని కూడా పోలీసులు చెక్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ అందులో ఒక్క దాంట్లో కూడా సాయి కృష్ణ అప్సరాని డ్రాప్ చేస్తున్నట్టు రికార్డ్ కాలేదు. దాంతో పోలీసులకు ఒక విషయం అయితే అర్థమైంది, అదే సాయి కృష్ణ ఏదో దాస్తున్నాడు అని. మళ్ళీ అతన్ని పిలిపించి ఈసారి వాళ్ళ స్థాయిలో క్రాస్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ప్రతిసారి కూడా సాయి కృష్ణ కొత్త రూట్స్ చెప్తున్నాడు. నేను వేరే రూట్ లో తీసుకొచ్చాను, ఒకసారి ఎయిర్పోర్ట్ రూట్ లో తీసుకొచ్చానని చెప్తే ఇంకోసారి శంషాబాద్ రూట్ లో తీసుకొచ్చానని చెప్తున్నాడు. ఒకసారి బస్ స్టాప్ లో దించానని చెప్తే ఇంకోసారి క్యాబ్ ఎక్కించానని చెప్తున్నాడు. ఇలా ఇష్టం వచ్చింది చెప్తుంటే అప్పటి వరకు కంట్రోల్లో ఉన్న పోలీసులు ఈసారి వాళ్ళ స్టైల్లో ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తే సాయి కృష్ణ నిజం ఒప్పేసుకున్నాడు. ఇందాక వరకు వాళ్ళకి తెలిసే సగం మాత్రమే. వీళ్ళ మధ్యలో ఫిజికల్ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని మంత్స్ కి అప్సర్కి కడుపు వచ్చింది. ఈ విషయం కృష్ణకి చెప్పగానే
వెంటనే కంగారు పడిపోయాడు. ఆమెని కడుపు తీపించుకోవడానికి ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్సర దానికి ఒప్పుకోకుండా పెళ్లి చేసుకోమని అడిగింది. ఈ విషయం మీద వీళ్ళ మధ్యలో చాలా గొడవలు అయ్యాయి. పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి అంటే సాయి కృష్ణకి అప్పటికే పెళ్లి చాలా ఇయర్స్ అవుతుంది అండ్ 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలిసే అప్సర అతనితో క్లాస్ గా మూవ్ అయింది అండ్ కడుపు వచ్చే వరకు వెళ్ళింది. కానీ ఇప్పుడు ఇలా జరగడంతో తన వైఫ్ కి డివోర్స్ ఇచ్చి తినని పెళ్లి చేసుకోవాల్సిన నేను గట్టిగా పట్టుబట్టింది అప్సర. కానీ ఫైనల్ గా సాయి కృష్ణ చెప్పినట్టే కడుపు తీపించుకుంది. కానీ ఈ పెళ్లి చేసుకోలేని టాపిక్ మాత్రం ఆపలేదు. కంటిన్యూస్ అడుగుతూనే ఉండేది. అండ్ అలా అడుగుతున్నప్పుడే సాయి కృష్ణ ఆమెని వదిలించుకోవడానికి ట్రై చేశాడు. కానీ అది జరగకపోవడంతో ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశాడు. ఇవన్నీ వదిలేసి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి కొన్ని రోజులు ఉండి అర్థం అడిగాడు. ఇతను ఇంత ప్రేమగా అడిగేసరికి అప్సర వెంటనే ఒప్పేసుకుంది. అండ్ ఇంకా కూడా అదే విషయం చెప్పి జూన్ 3 కృష్ణతో కారులో స్టార్ట్ అయింది. అండ్ కొంచెం దూరం వెళ్ళాక శంషాబాద్ లో చాలా తక్కువ మంది వెళ్ళే ఒక అడవి రూట్ లోకి తీసుకెళ్లాడు. అండ్ అక్కడ కార్ ని ఆపి ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు. దాని తర్వాత ఎవ్వరు కూడా మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుని ఉన్నారు. సాయి కృష్ణ కార్ దిగి వాక్కి వెళ్ళొస్తా అని చెప్పాడు. అండ్ అతను ఆ మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. అండ్ కార్ లో అప్సర కళ్ళు మూసుకొని కూర్చుని ఉంది. కొంచెం సేపుకి కార్ డోర్ ఓపెన్ చేసిన కృష్ణ సడన్ గా అతను తీసుకొచ్చిన రాయితో ఒక్కసారిగా అప్సర తల మీద కొట్టాడు. అండ్ వెంటనే తన దగ్గర ఉన్న ఇంకొక కవర్ తో అప్సర హెడ్ కి పెట్టేసి ఊపిరి ఆడకుండా పట్టుకున్నాడు. కారులో సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్న అప్సర గిలగిలా కొట్టుకుంటుంది కానీ అక్కడ నుండి ఇగ్నోర్ అవ్వలేకపోతుంది. కానీ అరుపు గట్టిగా వినిపించడంతో మళ్ళీ ఆ రాయి తీసుకుని అప్సర ఊపిరి ఆగిపోయే వరకు కూడా ఫేస్ మీద కొట్టి చంపేశాడు. ఇలా చంపిన తర్వాత ఇప్పుడు అతను ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఎలా ఈ శవాన్ని దాయాలి, ఎలా ఈ కేసు నుండి తప్పించుకోవాలి అని. అండ్ చాలాసేపు అక్కడే ఉన్న తర్వాత ఆ కార్ ని క్లీన్ చేసేసి అక్కడే కార్ ట్రంక్ లో అప్సర శవాన్ని పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అండ్ ఇలా వెళ్ళగానే ఇప్పుడు అప్సర ఇతనితో వచ్చింది అని తెలిసిన ఒకే ఒక్క పర్సన్ అరుణ. సో ఆమెని నమ్మించడానికి ఫస్ట్ ఆమెకి కాల్ చేసి ఏమి తెలియనట్టు అప్సర భద్రాచలం వెళ్తానని చెప్పింది, మీకు చెప్పలేదా అని చెప్పి అబద్ధం ఆడాడు. ఇది మొత్తం కూడా 3rd జూన్ జరిగింది. 4th జూన్ అరుణ అప్సరకి కాల్స్ చేస్తూనే ఉంది. కానీ ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేయడం అండ్ కొంతమందిని కలవడం కూడా చేసింది. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో కృష్ణ అరుణని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ అప్సర తనకి మేనకోడలు అవుద్ది అని చెప్పి అతనే కంప్లైంట్ రిజిస్టర్ చేశాడు. ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే అప్పటికి కూడా అదే కారులో అప్సర శవం ఉంది. అందుకే పోలీస్ కానిస్టేబుల్ ఇతన్ని పిలవడానికి కారు దగ్గరికి వస్తుంటే అంత కంగారు పడిపోయాను, ఎక్కడ స్మెల్ వస్తుందో అని. కాకపోతే అప్పటికే ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టించడంతో ఆయన చనిపోయి 2 days కూడా ఫుల్ గా కాకపోవడంతో అంత ఎక్కువ స్మెల్ బయటికి రాలేదు. అండ్ ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయాలి, ఎక్కడ దాయాలి అని చెప్పి చాలా ప్లేసెస్ తిరుగుతూనే ఉన్నాడు. అండ్ కాల్ చేద్దామని కూడా చూశాడంట. కాకపోతే కాలిస్తే ఇంకా ఈజీగా దొరికేస్తాయేమో అని అదే కారులో పెట్టుకుని తిరిగాడు. అయితే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఏదో బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. దాంతో ఇంకా ఫాస్ట్ గా ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిన కృష్ణ అతని ఇంటి దగ్గరలో ఉన్న ఒక డ్రైనేజ్ హోల్ లో అప్సర శవాన్ని పెట్టేశాడు. అండ్ ప్రొఫెషన్ పరంగా అతను ఒక పూజారి అయినప్పటికీ ఇంకో సైడ్ కాంట్రాక్టర్ కూడా, బిల్డింగ్స్ కట్టించే కాంట్రాక్టర్. సో అతను ఒక ట్రక్ ఇసుక తెప్పించి జేసీబీని తీసుకొచ్చి ఆ డ్రైనేజ్ హోల్ ని సిమెంట్ తో అండ్ మట్టితో పూర్తి చేశాడు. అది కూడా పట్టపగలి అందరూ చూస్తున్నప్పుడు మరి ఎవరికి డౌట్ రాలేదంటే అతను దాని ముందు రోజే వచ్చి అక్కడ శవాన్ని దాచేసి డే టైంలో ఆ స్ట్రీట్ లో వాళ్ళకి వస్తున్న స్మెల్ కి రీజన్ ఈ డ్రైనేజ్ హోల్ అని చెప్పి సో అందుకే పూర్తి చేస్తున్నా అన్నట్టు కవరింగ్ ఇచ్చాడు. చూసిన జనం కూడా అమ్మబోయే ఎంత మంచోడు అనుకున్నారు. కానీ అతను చేసిన తప్పు కప్పిపుచ్చడానికి చేశాడు అని అతను పోలీసులకు చెప్పేవాళ్ళు ఎవరికి తెలియదు. ఇతని కన్ఫెషన్ తీసుకోవడం అతను అరెస్ట్ చేశారు. అని ఇతని ఫాదర్ అయితే నా కొడుకు తప్పు చేశాడు, వాడిని చంపేసినా కానీ పర్లేదు, నేను మాత్రం వాడిని వదిలిపెట్టమని అడగను, కనీసం ట్రై కూడా చేయను అన్నారు. అయితే అందరూ కూడా కప్పు చేసిన అతను దొరికేశాడు, అతనికి శిక్ష పడాల్సిందే అంటున్న టైంలో శంషాబాద్ తవిసియకి ఒక కాల్ వచ్చింది. అందులో ఒక ఉమెన్ మాట్లాడుతూ నేను అప్సర అండ్ అరుణ మీద కేసు ఫైల్ చేయాలి అనుకుంటున్నా. ఆల్రెడీ 2 days బ్యాక్ వాళ్ళు నా కొడుకు చావుకి కారణమయ్యి ఇక్కడ నుండి పారిపోయారు అని చెప్పింది. ఈ మాట వినగానే జనానికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్సర అండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా క్రిమినల్స్, అసలు ఏం చేశారు, వీళ్ళ మీద కేసు ఏంటి అని షాక్ లో ఉన్నారు. ఆ కాల్ చేసిన ఆమె పేరు ధనలక్ష్మి, తమిళనాడులో ఉంటారు. అండ్ ఈమె ఎవరో కాదు, అప్సరకి అత్తగారు. ఎస్, అప్సరకి కూడా ఆల్రెడీ పెళ్లి జరిగింది. అతని పేరు కార్తిక్ రాజ్. ఈ ధనలక్ష్మి గారు ఏం చెప్పారు అంటే
అప్సర వాళ్ళది కూడా నేటివ్ కోయంబత్తూరే. అయితే అక్కడే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈమెకి కార్తీక్ తో పెళ్లి జరిగింది. అండ్ పెళ్లి జరిగిన ఫస్ట్ మంత్ మొత్తం బానే ఉంది. అండ్ అప్సర కార్తీక్ ఇద్దరు కూడా సపరేట్ ఇల్లు తీసుకుని అక్కడే ఉండేవాళ్ళు. అయితే మంత్ గడవగానే అప్సర వాళ్ళ మదర్ అరుణ కార్తీక్ అండ్ అప్సర ఉండి ఇంటికి వచ్చింది. ఏదో చూసి వెళ్ళడానికి కాదు, పర్మనెంట్ గా వీళ్ళ దగ్గర ఉండిపోవడానికి. అండ్ దానికి కార్తీక్ వాళ్ళ ఇంటి నుంచి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. మేబీ అప్సర ఒకే ఆడపిల్ల కదా, సో తన మదర్ ని చూసుకోవడానికి ఎవరో లేరని అనుకున్నారు. అయితే ఇలా అనుకున్న దగ్గర నుండి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. కార్తీక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ శాలరీ మరీ ఎక్కువ కాకపోయినా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని రన్ చేయడానికి కంప్లీట్ గా సరిపోతుంది. కానీ అరుణ వచ్చిన తర్వాత అది ఏ మాత్రం కూడా సరిపోవట్లేదు. వీళ్ళిద్దరం కలిసి ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాలో అంటే ఒక్క రోజు 25 lakhs పే చేశారంట. ఎలా అంటే అరుణ అండ్ అప్సర అప్పటి వరకు నార్మల్ లైఫ్ లీడ్ చేసిన కానీ ఇప్పుడు కార్తీక్ మనీని యూజ్ చేస్తున్నారు కాబట్టి అసలు ఖర్చు గురించి పట్టించుకోకుండా ప్రత్యేక రోజు 5 star హోటల్స్ వెళ్ళడం, తిని రావడం. ఏదైనా షాప్ కి వెళ్తే అక్కడ ఉన్న కాస్ట్లీయెస్ట్ ఐటమ్ చూపించమని అడిగి అది యూజ్ ఉన్నా లేకపోయినా కానీ కొన్ని తీసుకురావడం. పార్టీస్ అండ్ పబ్స్ తో పాటు ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అండ్ ఈ విషయం గురించి కార్తీక్ అప్సరని అడిగితే ఆ మాత్రం ఖర్చు పెట్టలేని వాడు మీ పెళ్లి చేసుకున్నాం అని గొడవ పడేదంట. అండ్ కార్తీక్ అలాగే భరిస్తూనే ఉండేవాడు. అయితే ఒక్క రోజుగా 25 lakhs బిల్ చేయడం అనే విషయం కార్తీక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. దాంతో వాళ్ళకి చాలా కోపం వచ్చి ఆ డబ్బు మొత్తం కూడా అప్సర వాళ్ళని కట్టుకోమను అని చెప్పి కార్తీక్ వాళ్ళ మదర్ అన్నారు. దానికి కోపం వచ్చేసిన అప్సర పోలీస్ స్టేషన్ కి వెళ్లి కట్నం కోసం నన్ను వేధిస్తున్నారు అని చెప్పి ఒక ఫేక్ కేసు పెట్టింది. అండ్ పోలీసులు కార్తీక్ ని అరెస్ట్ కూడా చేశారు. ఆ టైంలో అప్సరకి భయం వేసింది, ఇప్పుడు కార్తీక్ లేకపోతే వాళ్ళకి మనీ ఎక్కడి నుండి వస్తాయని. అండ్ దానికి ఆల్టర్నేటివ్ కోసమే ఈ మూవీస్ లో హీరోయిన్ ఛాన్స్ కోసం ట్రై చేయడం, కానీ వర్కౌట్ అవ్వలేదు. అండ్ 15 days తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన కార్తీక్ ఈ అవమానం తట్టుకోలేక తన ప్రాణం తానే తీసుకున్నాడు. అండ్ ఇలా జరిగిన నెక్స్ట్ నైటే ఎవ్వరికీ తెలియకుండా వీళ్ళిద్దరూ కూడా తమిళనాడు నుండి హైదరాబాద్ వచ్చేసారు. అండ్ ఇక్కడ గుడిలో పూజారిగా పనిచేస్తున్న కాంట్రాక్టర్ అండ్ MBA గ్రాడ్యుయేట్ అయిన కృష్ణని లైన్ లో పెట్టారు. సో ధనలక్ష్మి గారు ఇప్పుడు తన కొడుకు చావుకి కారణం వీళ్ళే అని చెప్పి వీళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. సో ఈ విషయం తెలిసిన జనం ఏంటంటే అప్సరకి జరగాల్సిన శాస్తి జరిగింది అంటున్నారు. మరి మీరేమంటారు? అప్సర మీద జాలి పడాలా ఆర్ సాయి కృష్ణ మీద కోప్పడాలా? కామెంట్స్ తో చెప్పండి. అండ్ నా ఒపీనియన్ అయితే అప్సర చేసింది కూడా చాలా పెద్ద తప్పు. కాకపోతే దానికి ఆన్సర్ లా ప్రకారం శిక్ష పడాలి. కానీ కృష్ణ అనే అతను తన బెనిఫిట్స్ కోసం అప్సరని వాడుకొని పెళ్లి చంపేయడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఈ ముళ్ళు తీయడానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దీన్ని మంచి ముందు అనుకోకూడదు. దీనికి ఎగ్గే అయితే కామెంట్స్ లో ఒక హార్ట్ పెట్టండి. అండ్ వీడియో అడ్వైజ్ ఏంటంటే ఒక్కసారి పెళ్లి జరిగిన తర్వాత కక్కుర్తుపడి అమ్మాయి అందంగా ఉంది కదా అని ప్రొసీడ్ అయితే ముందు ముందు జరగబోయే వాటికి ఫ్యామిలీ స్పాయిల్ అయిపోతాయి. అండ్ ఒక్కసారి మీ కిడ్స్ గురించి కూడా ఆలోచించండి. సాయి కృష్ణ తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచించి ఉంటే అప్సర జోలికి వెళ్లకుండా ఉండేవాడేమో మేబీ. అండ్ ఇంకొకటి, తప్పు చేసి తప్పించుకోవాలని ఆలోచిస్తే ఏ రకంగా దొరికిపోతారు. మీరు ఒపీనియన్ ఏంటి ఈ కేసు మీద? డెఫినెట్లీ కామెంట్ చేయండి.